నమస్కారం. మీ కదంబమాలిక ఛానల్‌కి స్వాగతం. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. మనం 'హరివిల్లు' అనే కథ చెప్పుకుంటున్నాం కదా! దానిలో సెకండ్ పార్ట్. ఆఫీసులోకి వెళ్ళాక రామనాథన్ చెప్పినట్లు చండశాసనుడిలానే ఉన్నాడు భరత్. ఎంప్లాయీస్ అందరూ గడగడలాడుతూ వాళ్ళ వర్క్ చేసుకుంటున్నారు. అందరి డ్రెస్సు చూసి నవ్వుకుంది చందన. చందు అన్నాడు. ఏదో ఫైల్ చూస్తూ ఎస్ సార్ అంది ఉలిక్కిపడి. ఇదిగో బ్యాంక్ పాస్బుక్, ఇదిగో క్యాష్, ఇది బ్యాంక్లో కట్టేసేసి రసీదు రేపు ఆఫీస్లో సబ్మిట్ చెయ్యి అన్నాడు. ఓకే సార్ అంది. చూడు, ఈ ఫైల్స్ స్టడీ చెయ్యి, ఇవి నా పర్సనల్ ఫైల్స్, జాగ్రత్త అన్నాడు. ఓకే సార్ అంది. మేనేజరు బ్యాగ్ తీసుకొచ్చిచ్చాడు. దానిలో పెట్టుకుంది. సార్ నేను వెళ్ళిరానా అంది. తల పైకెత్తి ఎలా వెళ్తావు అన్నాడు. ఆటో సార్ అంది. నో అని ఫోన్లో డ్రైవర్ని పంపండి అని చెప్పాడు. ఓకే సార్ అని అవతల నుంచి సమాధానం వచ్చింది. ఒక 5 నిమిషాల్లో డ్రైవర్ వచ్చాడు. అమ్మగారిని బయట పని ఉంది అమ్మగారికి, ఆ పని అయిపోయాక ఇంటి దగ్గర దింపేసిరా అన్నాడు. ఓకే సార్ అని వాడు వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ సార్ అంది. సమాధానం లేదు. ఈ లోపల ఒక ఆడ క్లర్క్ ఒక 5-6 ఫైల్స్ తీసుకొని వచ్చింది. సార్ అంది. గివ్ ఇట్ టు హర్ అన్నాడు వంచిన తల ఎత్తకుండానే. ఆమె ఇచ్చి వెళ్ళిపోయింది. చూడు చందన, ఇంట్లో పని అయినాక ఈ ఫైల్స్ అన్నీ స్టడీ చేయి. ఒక 2-3 డేస్ తీసుకో, పర్వాలేదు, బట్ అవన్నీ క్లియర్గా స్టడీ చేసి గుర్తుపెట్టుకో. ఇవన్నీ నా పర్సనల్ ఫైల్స్ అన్నాడు. ఓకే సార్ అంది. ఫస్ట్ టైం భరత్ తను సర్దుకుంటుంటే వెడల్పుగా చెంప చివరి వరకు ఉన్న తన కళ్ళని చూసి తల తిప్పేసుకున్నాడు. మీరు అదివరకు ఎక్కడుండేవారు అన్నాడు. విజయవాడ సార్ అంది. కంప్యూటర్స్ వచ్చా? ఎస్ సార్, నేను స్పెషలైజేషన్ చేశాను జావా వాటిల్లో అని చెప్పి తన క్వాలిఫికేషన్స్ చెప్పింది. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. అయినా సరే మామూలయ్యి. ఓకే, రాత్రి నేను ఇంటికి వచ్చాక కొంచెం కంప్యూటర్ వర్క్ ఉంటుంది, చేసి పెడతావా అన్నాడు. ఓకే సార్, విత్ ప్లెజర్ అంది. ఓకే, యూ కెన్ గో నౌ అన్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ అని ఆమె వెళ్తుంటే తన పిరుదుల వరకు వచ్చి కదులుతున్న ఒత్తైన జడను చూసి చందు అని అనుకున్నాడు మనసులో. ఆ తర్వాత చందు అన్నాడు. ఎస్ సార్ అంది వెనక్కి తిరిగి. రేపు నీ బయోడేటా ఫాము సబ్మిట్ చేసి ఆఫీస్లో సబ్మిట్ చేయి. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. నువ్వు ఆఫీస్లో వర్క్ చేస్తున్నట్టు ఇక్కడ నీకొక పొజిషన్ ఉంటుంది అన్నాడు. ఓకే సార్ అంది. ఆ తర్వాత బయటికి వచ్చేసింది. భరత్ తల అటు ఇటు తిప్పుకొని ఏంటి తనని అలా చూసా నేను అని తనలో తనే నవ్వుకొని ఫైల్ ఓపెన్ చేశాడు. ఇంటికి వచ్చిన చందన పని ముగించుకొని అక్కడ సోఫాలో కూర్చుంది. జయదేవ్ హలో పిఏ గారు అన్నాడు. చందన తలెత్తింది. ఐఎమ్ జయదేవ్ అన్నాడు. ఎంత బాగున్నాడు, అన్నదమ్ములిద్దరూ ఎంత బాగున్నారో అత్త, చచ్చి ఏలాకనున్నావో, ఇంత అందమైన కొడుకుల్ని కన్నావు, హెడ్స్ ఆఫ్ టు యూ అత్త అని అనుకుంది మనసులో చందన. కళ్ళ ముందర వేళ్లు కదిలినాయి. ఉలిక్కి పడింది. నేనేమన్నాను? హలో అనే కదా అన్నాడు జయదేవ్. చందన నవ్వింది. ఐఎమ్ చందన అంది. చూడు చందు, ఓ నాకు కొంచెం స్పీడ్ ఎక్కువ, మీ బాస్లా కాదు, కాస్త జాలీ మూడ్ అన్నాడు. నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా అన్నాడు. చందన నవ్వి ష్యూర్ అంది. తప్పక చేస్తా చిన్నబావా అని అనుకుంది మనసులో. ఏంటి అన్ని ఫైల్స్ ఈరోజే ఇచ్చేశాడా మా హిట్లర్? ఫస్ట్ రోజే అంత పనా అన్నాడు. చందన సమాధానంగా నవ్వింది. చందు అని ఓ సారీ, కెన్ ఐ కాల్ యూ లైక్ దట్ అన్నాడు. ఓకే అంది. చూడు చందు, హిట్లర్ నేను భయపడితే నాకు చెప్పు అన్నాడు. నో సార్, హీఈస్ వెరీ గుడ్ అంది. అని నవ్వి ఫస్ట్ డే కదా అలానే ఉంటుందిలే అన్నాడు. మీరు చూడు, నేను నిన్ను చందు అన్నాను, నువ్వు నన్ను జయదేవ్ అన్నాను, జై అనో పిలు అంది అని అన్నాడు అతను. నో ఫార్మాలిటీస్ అన్నాడు. మీ బాస్ లాగా నాకు అంత పట్టింపేం లేవు, అయినా అవన్నీ మీ బాస్ దగ్గర, నా దగ్గర కాదు అన్నాడు. చందన నవ్వింది. ఈ లోపల అక్కడికి వత్సల, బాలు కూడా వచ్చారు. అందరూ ఆమెతో బాగా కలిసిపోయారు, బాగా మాట్లాడారు కూడా. చందుకి చాలా సంతోషంగా అనిపించింది. ఈ లోపల సాయంత్రం అయింది. సాయంత్రం కూడా అందరూ చాలా కబుర్లు అవి చెప్పుకున్నారు. రాత్రి 8:30 అయ్యేటప్పటికీ ఇల్లు చాలా నిశ్శబ్దంగా సిస్టమేటిక్గా
అయిపోయింది. చాలా సైలెంట్ అయిపోయింది. అందరూ బుద్ధిమంతుల్లా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్న వారిలా పొద్దున్నుంచి ఉన్నారు. జయదేవ్ చందన వైపు చూసి, ఏంటి ఆశ్చర్యంగా ఉందా అన్నాడు. అవును, ఇప్పటిదాకా ఇలా హడావుడిగా ఉన్నవాళ్ళు అంత కామైపోయారేంటి అంది. అదే, ఒకసారి టైం చూడు అన్నాడు. రాత్రి 8:40 అంటే హిట్లర్ వచ్చే టైం అయింది అందుకని అన్నాడు. ఓ అంది. ఏంటి మీకు కూడా భయమా అని అంది చందన జయదేవుని చూసి. జై నవ్వి, చందు, భయం కన్నా భక్తి ఎక్కువ. వాడు ఎంతైనా నా ఎల్డర్ కదా అన్నాడు. నవ్వింది. తన రూమ్లోకి వచ్చేసింది. 9:10కి వచ్చాడు భరత్. పాపం మార్నింగ్ వెళ్తే ఇప్పటికి తేలాడు అని అనుకుంది. తన రూమ్లోకి వచ్చి ఫ్రెష్ అయ్యాడు. అందరూ టేబుల్ ముందరకి వచ్చారు భోజనానికి. చందు, నువ్వు కూడా రా అన్నాడు జై. భరత్ ఒక్కసారి వాళ్ళిద్దరిని చూసి మళ్ళీ వడ్డిస్తున్న వంట మనిషి వైపు తిరిగి, అమ్మ తిన్నదా అన్నాడు. తిన్నారండి, మందులేసుకొని పడుకున్నారు అన్నాడు వాడు. సరే అయితే అని బాలు వైపు తిరిగింది అతని చూపు. బాలు, ట్యూషన్కి వెళ్ళావా అన్నాడు. వెళ్ళానన్నయ్యా అన్నాడు. విజయ్, హాస్పిటల్లో నీ డ్యూటీ ఎప్పుడు అన్నాడు. మార్నింగ్ 10 to ఈవినింగ్ 4 అన్నయ్య. ఓ, అయితే ఎల్లుండి వేరే పనులేవి పెట్టుకోవాక, నా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు అన్నాడు. సాయంత్రం 5:30 కల్లా రెడీగా ఉండాలందరూ అన్నాడు. అలాగే అన్నయ్య, కానీ ఆ రోజు చెప్తా అన్నాడు. ఓకే ఓకే అని తలోంచేసుకుంది విజ్జి. ఆ తర్వాత జై వైపుకొచ్చింది అతని చూపు. జై, నీ ట్రైనింగ్ ఎంతవరకు వచ్చింది అన్నాడు. అన్నయ్య, ఈ మంత్లో అయిపోతుంది. పోస్టింగ్ ఇక్కడే ఉండొచ్చు అని అంటున్నారు. నాకైతే ఇంకా తెలియదు, మా సుపీరియర్ చెప్పారు అన్నాడు. తలూపాడు. వత్సల మీదకి వెళ్ళాయి అతని చూపులు. వత్సల, నీ క్లాసెస్ ఎన్నింటి వరకు అన్నాడు. 5 o'clock వరకు అన్నయ్య అంది. మరి నిన్న కాలేజీ నుంచి వచ్చేటప్పటికి 7:30 అయింది అన్నాడు. ఉలిక్కి పడింది వత్సల. అది మా ఫ్రెండ్ ఇంటికి అని నసిగింది. చూడు, పెత్తనాలు అక్కర్లేదు, చదువు మీద కాన్సన్ట్రేట్ చెయ్యి, కాలేజ్ అయిపోగానే ఇంటి దగ్గర ఉండాలి అన్నాడు. తలొంచుకొని అలాగే అన్నయ్య అంది. అందరినీ బోన్లో పెట్టి విచారిస్తున్న ఖైదీల్లా ఉన్నారు. చందన అనుకుంది, బాబోయ్, భోజనాల దగ్గర కూడా ఇంత స్ట్రిక్టా అని. ఆ తర్వాత చందన వైపు వచ్చింది అతడి చూపు. నీ భోజనం అయినాక ల్యాప్టాప్ ఆ రూమ్లో ఉంటుంది, తీసుకొని నా రూమ్లోకి రా అన్నాడు. ఒక 1/2 hour పనుంది, చెప్తాను, చేశాక పడుకుందు గాని అన్నాడు. ఓకే సార్ అంది చందన. అతను తినేసి తన రూమ్కి వెళ్ళిపోయాడు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హమ్మయ్యా అని. జై అన్నాడు. చందు, నీకు ఎక్స్ట్రా క్లాసెసా అని. నవ్వింది. చందు, భయంగా ఉందా అన్నయ్యని చూస్తే అని అంది విజ్జి. నవ్వి కొంచెం అంది. మా అన్నయ్య చాలా మంచివాడు, అలా పైకి మాత్రం హార్డ్గా ఉంటాడు అంది. తలూపింది చందు. అందరూ ఎవరి బెడ్రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. చందన వైట్ డ్రెస్లో ఉంది, చాలా బాగుంది. తలంటి పోసుకుందేమో, తల జుట్టు ముఖం మీద అక్కడక్కడ పడుతూ ఆమె చాలా మనోహరంగా అనిపిస్తోంది. ల్యాప్టాప్, పెన్ను, పేపరు తీసుకొని భరత్ రూమ్ దగ్గరికి వచ్చింది. తలుపు కొట్టింది. ఎస్, కమిన్ అన్నాడు. తలుపు తీసి లోపలికి వెళ్ళింది. చూసి కమ్ 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 సిడౌన్ అన్నాడు. ఆ రూమ్ చాలా పెద్దది, చాలా బాగుంది కూడా. ఒక పక్కంతా బుక్స్, షెల్ఫ్స్ నిండిపోయి ఉన్నాయి. ఫైల్స్ ఉన్నాయి ఇంకోవైపు. టేబుల్ మీద ల్యాప్టాప్, ఐఫోను ఉన్నాయి. సోఫా సెట్ వేసింది. ఒక పక్క డబుల్ కాట్, పెద్ద బెడ్ నీట్గా వేసి ఉంది. ఒక పక్కంతా కబోర్డ్స్ ఉన్నాయి. ఏదో ఫైల్స్ తీసి చందన అన్నాడు. నీకేం ప్రాబ్లం లేదుగా అన్నాడు. నో సార్ అంది కంగారుగా. ఓకే అన్నాడు. ఎంత బాగున్నాడు లాల్చీ పైజమాలో అని అనుకోకుండా ఉండలేకపోయింది చందన. అత్త థ్యాంక్స్ అని అనుకుంది. చాలాసేపు చేశారిద్దరూ వర్క్. ఒళ్ళు విరుచుకున్నాడు. పాపం నిద్రొస్తోందేమో అని అనుకుంది మనసులో. చందన, రేపు చూద్దాంలే, వెళ్ళి పడుకో అన్నాడు. పర్వాలేదు సార్, నేను చేసేస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి అంది. ఏదైనా డౌట్ ఉంటే లేపు అని అన్నాడు. ఓకే అని
చందన తన పని తను చేసుకోసాగింది. కళ్ళు మూసుకొని సోఫాలో దిండుకి వెనక్కి ఆనుకొని కూర్చున్నాడు. ఏసీకి అతనికి నిద్ర పట్టేసింది. చాలా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. చందన పని అయిపోయినా సరే భరత్ని ఒక పావుగంట సేపు చూస్తూ కూర్చుంది. చక్కటి ముఖం, అందమైన ముక్కు, చాలా డీప్ స్లీప్లో ఉన్నాడు అని నవ్వుకుంది. అన్ని ఫైల్స్ సర్ది తన చేతిలో ఉన్న ఫైల్ తీస్తూ నెమ్మదిగా భరత్ని చూసి లేస్తాడేమో అనుకుంది. కానీ లేవలేదు. ఆమె భరత్ చేతిలో ఉన్న ఫైల్ కూడా తీసుకొని భారత్ వర్క్ కూడా తనే కంప్లీట్ చేసేసి పడుకుంది. టీపాయ్ మీద ఒక చిన్న నోట్ కూడా ఉంచింది. గుడ్ నైట్ బావా అని అనుకుంది మనసులో. మంచం మీద ఉన్న దుప్పటి కప్పితే అమ్మో లేస్తే ఏంటి ఓవర్ యాక్షన్ అంటే అని ఎలా ఉంటుందో బాబోయ్ అని అనుకొని మళ్ళీ ఒక నిమిషం ఆలోచించి పాపం అనడులే అని తనలో తనే అనుకొని, అందుకే అందరూ హిట్లర్ అంటారు, ఎందుకు బావా ఇంత స్ట్రిక్ట్గా ఉంటావు అని అనుకుంది మనసులో నవ్వుకుంటూ. తర్వాత నెమ్మదిగా లేచి దుప్పటి కప్పి నెమ్మదిగా లేచి దుప్పటి కప్పి తన గదిలోకి చప్పుడు చేయకుండా వచ్చేసింది చందన. తన రూమ్లోకి వచ్చి టైం చూసింది. 2 అయింది. అమ్మో 2 అయిపోయిందా అని తను కూడా ముసుగు పెట్టి నిద్రపోయింది. భరత్ తన చేతి వాచిలో అలారం మోగుతుంటే బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచాడు. తన మీద దుప్పటి ఉండడం చూసి రాత్రి జరిగింది అతనికి గుర్తొచ్చింది. చందనని తలుచుకొని నవ్వుకున్నాడు. టేబుల్ మీద నీట్గా పెట్టి ఉన్న ఫైల్స్ చూసి ఫ్రెష్ అయ్యి వచ్చి ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. అక్కడ ఒక చిన్న పేపర్ నోట్ ఉంది. అందమైన అక్షరాలతో రాసి ఉంది, సార్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్, యువర్ వర్క్ ఆల్సో అని ఉంది దాని మీద. ఐ ఫార్వర్డెడ్ సార్, ప్లీజ్ చెక్ ఇట్ అని ఉంది. ఆశ్చర్యపోయాడు. నా వర్క్ కూడానా అని గబగబా ల్యాప్టాప్ ఆన్ చేశాడు. ఆ వర్క్ అంతా అయిపోవటం చూసి ఆశ్చర్యపోయాడు. తను నా వర్క్ చేసిందా అని అనుకున్నాడు మనసులో. తర్వాత గుడ్ అని అనుకున్నాడు. ఎన్ని రోజులకి నా వర్క్ షేర్ చేసుకునేవారు దొరికారు అని అనుకున్నాడు. ఇప్పటి వరకు తన వర్క్ ఎంత విసుగ్గా ఉన్నా, ఎంత రాత్రైనా తనే కంప్లీట్ చేయాల్సి వచ్చేది. థ్యాంక్ యూ అని అనుకున్నాడు మనసులో చందన గురించి. ఇంకో అరగంట పడుకోవచ్చు నిశ్చింతగా అనుకుని ఆ రోజు భరత్ హాయిగా పడుకున్నాడు. మర్నాడు టేబుల్ దగ్గర టిఫిన్స్ తింటూ ఉన్నప్పుడు, అమ్మా ఈవినింగ్ విజయ్ని చూడడానికి నా ఫ్రెండ్ అండ్ వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు, అందరూ రెడీగా ఉండండి అని చెప్పాడు భరత్ తల్లిని చూస్తూ. అలాగేరా అంది ఆవిడ. జై నువ్వు కూడా అన్నాడు. అలాగే అన్నయ్య అన్నాడు. చందనని స్పీడ్గా చందనతో వస్తావా అని అన్నాడు. ఎస్ సార్ అంది. స్పీడ్గా కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు భరత్. పరుగు లాంటి నడకతో అతన్ని ఫాలో అవుతున్న చందనని చూసి నవ్వుకున్నారు ఇంట్లో అందరూ. జై అన్నాడు. చూసావా అమ్మా ఎంత పరుగులు పెడుతున్నారో బాస్ అండ్ సెక్రటరీ అన్నాడు. అందరూ నవ్వుకున్నారు. దేవకి అనుకుంది, వాడు ఎంత మంచివాడో, వాడి మనసు తెలిసిన వారు అసలు వాడిని వదలటానికి ఎవ్వరూ ఒప్పుకోరు అని అనుకుంది మనసులో. జై మళ్ళీ అన్నాడు, అమ్మా ఆ అన్నయ్య హడావిడికి ఆ అమ్మాయి భయానికి రెండూ సరిపోయాయి అన్నాడు. ఆవిడ కూడా నవ్వుకుంది. తన బ్యాగ్ చందనకిచ్చాడు, పట్టుకుంది. తర్వాత ఫోన్లో ఉన్నాడు భరత్. ఇదండి ఇప్పటి వరకు జరిగింది. ఆ తర్వాత చందన భరత్ మధ్య ఎలాంటి సన్నివేశాలు జరుగుతాయి, ఇంట్లో వాళ్ళు చందనతో ఎలా కలిసిపోయి మాట్లాడుతూ ఆనందంగా ఉంటారు, ఇలా ఫ్యామిలీ మధ్యలో జరిగే రకరకాల సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. తప్పకుండా ఫాలో అవ్వండి. ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.